హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సిమ్లా. వెల్కమ్ బ్యాక్ టు పవర్మ స్టూడియోస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ మంచుకున్నాను, నేను మంచుకున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ బాయిల్ చేసి పెట్టేసుకున్నా. అలాగే ఏమేమి కావాలో అవి కూడా చక్కగా రెడీ చేసి పెట్టేసుకున్నా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ అండి, మా గార్డెన్లో ఉన్నవి. కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్. ఆయిల్ వేడైపోయింది, ఎగ్ వేసుకున్నా, 2 eggs వేసుకున్నా. అలాగే పైన కొంచెం సాల్ట్ చల్లుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా ఈజీ, చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి మీరు కూడా. కుక్ చేసుకోవాలి ఎగ్ని. నేనైతే ఫస్ట్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, తర్వాత మీడియంకి టర్న్ చేసుకోవచ్చు. ఎగ్ మాడకుండా చక్కగా కలుపుకోవాలండి. తర్వాత ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ముందుగానే, ఆ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. ఆనియన్స్, క్యారెట్ అవి ఎక్కువగా కుక్ చేసుకోవద్దండి, మరీ బాయిల్ అయిపోతే బాగోదు. హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకున్నాక పైన కారం వేసుకోవాలి. ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దానికి సరిపడగా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్లో కొంచెం వేసాం కదా, ఇప్పుడు కొంచెం తక్కువగానే వేసుకోండి. కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. చూడండి, కలిపేసుకున్నాం. పైన కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లి పొరక నాకు చాలా ఇష్టం, చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రైడ్ రైస్లో ఉల్లి పొరక వేస్తే. తప్పకుండా ట్రై చేసేయండి. అంతే, గుమగుమలాడే టేస్టీగా చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. అంతే, చాలా సింపుల్గా చేసేసాం కదా. ఇలా చేసినా చాలా టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? తప్పకుండా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. బాయ్, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై